శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పర్యటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ రాహుకేతువులు లాంటి వారు. జగన్మోహన్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు, గంజాయి, బూతులు, మధ్యాంధ్రప్రదేశ్ గా తయారు చేసి వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్నగా తయారిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసింది. ఒక కరెంటు ఛార్జీలే 15,480 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో అదన భారం మోపి వీర బాధలు బాధింది కూటమి ప్రభుత్వం ప్రజల మీద. ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు ఉన్న విధంగా మద్యం పాలసీ తయారైంది. జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది. 3 జోకర్లు, 6 కళావరులు అన్న విధంగా జూదం సాగుతా ఉంది. హై స్కూళ్లలో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించాయి. ఈ ప్రభుత్వం అధికారం వచ్చడానికి ప్రధాన కారణం సూపర్ 6 హామీలు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. కొన్ని చేసింది వాస్తవమే, కానీ